దేశ ప్రధాని లేదా ప్రెసిడెంట్ పోస్ట్ ఎలా ఉండాలంటే, ఆ పోస్టుకు ఉండవలసిన లక్షణాలు, ఫిట్నెస్ ఎలా ఉండాలంటే, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, హెచ్ఓడీలు, ఈఎన్సీస్, ఏడబ్ల్యూ అంటే ఇంజనీర్స్ ఇన్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్, ఇరిగేషన్ లేదా ఇతర శాఖలు, ఐఏఎస్ సెక్రటరీలు, క్రింది లెవెల్ పొలిటీషియన్స్లో భయం లేదా భక్తి కనబడాలి. ఒకవైపు భయము, భక్తి, మరోవైపు ఆనందం కలగాలి. పిఎం ప్రెసిడెంట్ ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్ లేదా సెక్రటరియట్కి వెళ్ళి చూసినా ఫైల్స్ పెండింగ్ ఉండకూడదు. అవన్నీ డిస్పోజ్ అయి ఉండాలి. ఫైల్స్ పెండింగ్ పెట్టకూడదు. ఎవరికి అన్యాయం జరగకూడదు. పిఎం ప్రెసిడెంట్ని చూస్తే ప్రజల ముఖాల్లో ఆనందం రావాలి, ఎంప్లాయీస్ ముఖాల్లో ఆనందం రావాలి. ఎవరి ఫైల్స్ పెండింగ్ ఉండకూడదు. పిఎంఓ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చే ప్రజల పిటిషన్స్, రిప్రజెంటేషన్స్, గ్రీవెన్సెస్, ఉద్యోగుల బాధసాధుల రిప్రజెంటేషన్స్ పై విచారణ పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఉండాలి. కానీ తూతూ మంత్రంగా ఉండకూడదు. వారి ఆదేశాలు కానీ లెటర్స్ క్రింది లెవెల్కి కింద రాష్ట్రాలకు పంపించిన, ఎండార్స్ చేసిన, లెటర్స్ రాసి పంపించిన, ఫార్వర్డ్ చేసిన వాటిపై చర్యలు తప్పక ఉండాలి. న్యాయం జరగాలి ప్రజలకి, ఉద్యోగులకి. అలాగే హెచ్ఓడీలు, ఈఎన్సీఏడబ్ల్యూలు, ఐఏఎస్ సెక్రటరీస్ వగైరా, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వాళ్ళు, డివిజను, యూనిట్ ఆఫీసర్లు ఫైల్స్ పెండింగ్ పెట్టకూడదు. ఎవరిని తప్పుదోవ పట్టించకూడదు. తప్పుడు రిప్లైసు, తప్పుడు కౌంటర్లు వేయకూడదు. కోర్టులను మిస్లీడ్ చేయకూడదు. సీఎంఓ, పిఎంఓ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మిస్లీడ్ చేయకూడదు. ఎవరి ఫైల్స్ పెండింగ్ పెట్టకూడదు. తప్పుడు ఛార్జెస్, తప్పుడు అలిగేషన్స్ ఎవరిపై మోపకూడదు. ఎంక్వైరీని పెండింగ్ పెట్టకూడదు. కాలయాపన చేయకూడదు. కౌంటర్లో డిలే చేయకూడదు. టైములు అధికంగా అడగకూడదు. కోర్టులు కూడా అధికంగా టైం ఇవ్వకూడదు. సత్వరముగా ఫైల్స్ అన్ని డిస్పోజ్ చేయాలి. అందరికీ న్యాయం జరగాలి. నేరస్తులకు శిక్షలు పడాలి. సీఎం ఉండని, మంత్రి ఉండని, ఎమ్మెల్యేస్ ఉండని ఎవరికైనా అన్యాయం చేస్తే, రాష్ట్రాలను డిస్ట్రక్షన్ చేస్తే, పాడు చేస్తే తప్పక చర్యలు ఉండవలేను. క్రిమినల్స్, పొలిటీషియన్స్, హెచ్ఓడీస్, సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ వగేరా గజ్జ వణికిపోవాలన్నమాట క్రిమినల్స్. అలాగే నేరాలు, ఘోరాలు, పాపాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, రాబరీ చేసేవాళ్ళు గజ్జ వణికిపోవాలి. ప్రజలందరూ యోగా ధ్యానం చేయాలి. ప్రజల బ్రతుకులు భారం కాకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు పిఎంఓ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా పార్లమెంట్ పర్మిషన్ లేని ఏ ఫ్రీ స్కీమ్స్ అనౌన్స్ చేయకూడదు, ప్రకటించకూడదు, ప్రజలకు ఇవ్వకూడదు. లేదా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు పర్మిషన్ లేని ఏ ఫ్రీ స్కీము ప్రకటించకూడదు, ఇవ్వకూడదు. ఫ్రీ స్కీమ్స్ అన్నీ ప్రకటించుకుంటూ పోతూ ఇస్తూ ఉంటే, ఎలక్షన్లో గెలవడం కోసం ఇస్తూ ఉంటే రాష్ట్రాలన్నీ అప్పుల పాలై నాశనం అయిపోతాయి. ఎవరికి జాబ్స్, బిజినెస్ వర్క్స్ ఉండవన్నమాట. ఆగమైపోతాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అవుతున్నాయని ఒక్కొక్క రాష్ట్రం. ఇలా ఆగమైపోతాయి అన్నమాట. సో అవి పర్మిషన్ లేనిది ఫ్రీ స్కీమ్స్ ప్రకటించకూడదు. జాబ్స్, బిజినెస్ వర్క్స్ అందరికీ కల్పించాలి. ప్రైవేట్గా జాబ్స్, గవర్నమెంటు, ఆ తర్వాత బిజినెస్ సెంటర్స్ అందరికీ బిజినెస్ ఉండాలి, వర్క్స్ ఉండాలి. అలా చూడాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత. ప్రపంచాన్ని ఏలేలా ఉండాలి. ప్రపంచం గడగడలాడాలి. పిఎం ప్రెసిడెంట్ అంటే నీతిగా, ధర్మంగా ఎలక్షన్ ఓటింగ్ సిస్టమ్ జరగాలి. లంచం, డబ్బు ఓటర్స్కి ఇవ్వకూడదు. ఫ్రీ స్కీమ్స్ ప్రకటించకూడదు. ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు. ప్రలోభాలకు గురి చేయవద్దు. అలా ఉండాలన్నమాట. ఏది ప్రెసిడెంటు, రాష్ట్రపతి పరిపాలన అంటే అలా ఉండాలి. లేదా ఇంటర్వ్యూ సిస్టమ్ రాజకీయ నాయకులు పెడితే ఏ గొడవ ఉండదు. మంచివాళ్ళు, పేదలు, యోగులు, నీతిమంతులు సెలెక్ట్ అవుతారనమాట. నేరాలు, ఘోరాలు, అక్రమాలు, పాపాలు, రేపులు, మర్డర్లు, దొంగతనాలు, దోపిడీ, దౌర్జన్యాలు చేసే క్రిమినల్ టెర్రరిస్టులు పోసుకోవాలన్నమాట. గడగడగడలాడాలి. రాష్ట్రాలు అప్పుల పాలు కాకూడదు. రాష్ట్రాలు ఎప్పుడు మిగులు బడ్జెట్లో ఉండాలి. ప్రజలందరికీ ప్రైవేట్, గవర్నమెంట్ జాబ్స్, బిజినెస్ వర్క్స్ ఉండేలా చూడాలి. అలాగే డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్లో ఒకే రూల్స్ ఉండాలి. కార్పొరేషన్స్ అని, సెమీ గవర్నమెంట్ అని డిఫరెన్స్ ఉండకూడదు. రియల్, సైన్స్, ట్రూ, స్పిరిచువాలిటీ, బెస్ట్ సిస్టమ్స్ ఉండాలి. హిందూ సిస్టమ్ పాటించాలి. సనాతన ధర్మం అందరూ పాటించాలి. లోకమంతా పచ్చగా ఉండాలి. అందరూ హాయిగా ఉండాలి. రాష్ట్రాలన్నీ ధనిక రాష్ట్రాలుగా మారాలి. ప్రపంచ శాంతి కృషి చేయాలి. అన్ని దేశాల ప్రజలు బాగుండేలా కృషి చేయాలి. జంతుజాలాదులు హాయిగా బ్రతికేలా చూడాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రపంచ శాంతిని